ఎంఆర్పి రేట్లు, ఎక్స్పైరీ డేట్లు. ఇక మీదట భార్యల మెడకు ఇలా రేట్ కార్డ్ తగిలించాలనే చట్టం ఒకటి రాసుకోబోతున్నాం. ఇల్లాళ్లకు 20% జీతం ఇస్తే తప్పేంటన్న ఆలోచనకు అటు ఇటు అందరూ తెగ వాదించేసుకుంటున్నారు. అవును, భార్య శ్రమను మనమెందుకు దోపిడీ చేయాలనే సద్భావన కొందరిదైతే, జీతం ఇస్తే చాలు పడ్డ శ్రమకు కాసింత ఉపశమనం దొరుకుతుందనే ఆడాళ్ళు కనిపిస్తారు. కానీ మధ్యలోనే చచ్చిపోతున్న బాంధవ్యం సంగతేంటి? విలువ కట్టలేనివి, డబ్బులిచ్చి కొనలేనివి అంటూ కొన్నుంటాయి. అదే అమ్మ చేతి గోరుముద్ద లాంటివి. అక్కడ అటు ఇటు రెండు వైపులా ఎన్ని పైసలిచ్చినా దొరకని టన్నుల కొద్దీ ఆత్మీయత, ఆనందం. పెనిమిటి ముంజేతికి బొత్తం ఊడిపోతే దానికి సున్నితంగా ఓ పిన్నీసు పెట్టి కుట్టే హక్కు ఒక్క భార్యకే ఉంటుంది. ఈ సేవలోనే ఆమె తరించిపోతుంది. సొంత మనిషినన్న తృప్తిని ఫీల్ అవుతుంది. ఆమెను ఆమెలా బతకనివ్వకుండా అక్కడ మనకేంటి పని, వంటింట్లో చెమటోడ్చినందుకింత, పడకింత సుఖపెట్టినందుకింత అంటూ లెక్కగట్టి రేట్ కార్డ్ తగిలిస్తే ఇల్లాలికున్న ఔన్నత్యమే భంగపడిపోతుంది. తల మీద అరచేత్తో ఆప్యాయంగా నిమిరి నుదుటి మీద వెచ్చటి ముద్దు పెట్టే భార్యను ఎంతిమ్మంటావు అని అడిగితే వాడు ముమ్మాటికి భర్త కాలేడు. ఆమె రుణం జీతమిస్తేనే తీరిపోయేది కాదు. మగాళ్లంతా మగాళ్ల వైపు, ఆడవాళ్లంతా ఆడవాళ్ల వైపు నిలబడి మాట్లాడడం కాదు, కనిపిస్తున్న నిజాన్ని గురించి మాట్లాడుకోవాలి. పురుషాధిక్యులు, ఫెమినిస్టులు అంటూ చీలిపోవడం కంటే ఇద్దరూ కలిస్తేనే ఇల్లు గడిచిపోతుందన్న వాస్తవంలోకి రావాలి. సమాజం అంటే మనుషుల సమూహమే కాదు, ఇంటింటి సౌభాగ్యాలు, ఇంటి లోపలి శాంతి భద్రతలు సైతం ఇక్కడ కౌంట్ అయిపోతాయి. ఇంటికి కావలసిన ఉప్పు పప్పు భర్త బాధ్యత అయితే, అలా వచ్చిన ఉప్పు పప్పు ఉడకేసి భర్త కడుపు చల్లజేయడం భార్య డ్యూటీ. ఇదే బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి భారతీయ కుటుంబ వ్యవస్థలో నడుస్తున్న చరిత్ర కూడా. ఇవాల్టి మహిళ ఆకాశమంత ఎత్తెదిగింది. ఇవాల్టి అబల ఆటో నడుపుతోంది. ఇవాల్టి అబల అంతరిక్షానికి నిచ్చెనలేసుకుంటోంది. అయినా సరే 80% ఇళ్లలో ఆడాళ్లు ఇల్లాళ్లుగానే మిగిలిపోతున్నారు. ఇల్లు గడపడమనే ఈ బహుళార్థక ప్రాజెక్టులో ఇద్దరి శ్రమతోనూ అవసరం ఉంది. అంతే తప్ప ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే విత్తు ముందా చెట్టు ముందా లాంటి సమాధానం లేని వితండ ప్రశ్నలే పుడతాయి. ఇళ్లలోకి జీతాల లెక్కలు ప్రవేశిస్తే అది యజమాని పాలేరు లాంటి సంబంధమే అవుతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే వేశ్యా వీటుల సంబంధంలా చికాగ్గా కూడా కనిపిస్తుంది. రాధా, నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. శాశ్వతంగా నీ కౌగిల్లో ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? పైసా ఖర్చు లేదు కదా. భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాలు కూడా డబ్బుతో లెక్క కట్టడం అంటే అది ఖచ్చితంగా వెకిలివాదమే అవుతుంది. ఒకరి కోసం ఒకరన్న సమైక్య భావన అక్కడే పురుడు పోసుకునేది. పడకింట్లో కూడా ఒకరికొకరు డబ్బించుకునేలాంటి పర్సంటేజ్ లెక్కలు పుట్టుకొస్తే అది కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అవ్వడానికే దారితీస్తుంది. అందుకే చెప్తున్నాం, ప్రతి కుటుంబానికి దానికంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. కోర్టులు చట్టాలు తొంగి చూడకుండా వాళ్ళ పాలన వాళ్ళు చేసుకునేలా ఇంటింటికి స్వయం ప్రతిపత్తి కావాలి. ఇంటి కోసం వస్తువులన్నీ సమకూరుస్తున్న భర్త శ్రమని మాత్రం ఎందుకు బేఖాతరు చేయాలన్నది ఇంకో ప్రశ్న. బయటికెళ్ళి ఉద్యోగ ధర్మం పాటిస్తూనే ఇంటికొచ్చి భార్యకు కావలసిన భౌతిక మానసిక అవసరాలన్నీ తీరుస్తున్న భర్తకు సైతం భార్య నుంచి జీతం అందాలన్నది ఇంకో వాదన ఉంది. ఒక యంత్రంలా గడియారంలో సెకండ్ల ములులా పరిగెత్తే పెళ్ళాల్ని చూస్తే ఎటువంటి మగజన్మకైనా మనసు కరిగే తీరుతుంది. ఏం చేసైనా సరే
భార్య రుణం తీర్చుకోవాలన్న ధ్యాస కలుగుతుంది. కానీ ఇంటి పనులు చేసినందుకు పారితోషికం ఇవ్వడం అంటే జీవితాంతం వాళ్లను ఇంటి పనులకే పరిమితం చేయాలన్న దురుద్దేశమే ఇక్కడ కనిపిస్తుంది. భార్యాభర్తలిద్దరూ లింగరీత్యా వేర్వేరైనా మనుషులుగా మాత్రం సర్వసమానులు. మారిన అర్బనీకరణ పరిస్థితుల్లో నువ్వొకటి నేనొకటి కాదు, నువ్వు నేను ఒకటేనన్న లెక్కే షురూ అవుతోంది. ఇంటి బయట కాదు, నట్టింట్లోనే సోషలిజం అమలవుతున్న దాఖలాలు కనిపిస్తాయి. నువ్వో సగం నేనో సగం అంటూ ఇంటి పనుల్ని సైతం సిగ్గుపడకుండా చెరో సగం పంచేసుకుని చెమటొడ్చే తత్వం కొన్ని కోట్ల కుటుంబాల్లో కనిపిస్తుంది. భార్య డ్యూటీకి వెళ్ళినప్పుడు, లేకపోతే భార్యకు సుస్థి చేసినప్పుడు గిన్నెలు కడిగి ఇల్లు శుభ్రం చేసుకునే ముచ్చటైన మగాళ్ళు ఇప్పుడు మన ఇరుగు పొరుగులోనే కనిపిస్తారు. భర్తతో పాటు భార్య కూడా ఉద్యోగానికి వెళ్ళి అంతో ఇంతో సంపాదించే కుటుంబాల్లో అయితే బ్యాలెన్స్ తప్పడానికి ఆస్కారం ఎక్కువ. డ్యూటీ టైమింగ్స్ దగ్గర నుంచి ఇద్దరి జీత భత్యాల్లో అంతరాలు, ఇంటి పనులు, ఇంటి ఖర్చులు, మరీ ముఖ్యంగా పిల్లల పెంపకం లాంటి కీలక అంశాలన్నీ వీళ్లకు పెను సవాళ్లు. ప్రతిరోజు వేధించే దినసరి సమస్యలు కూడా. వీళ్లకు బతుకంటే క్షణం ఒక యుగం, దినం ఒక గండం. ఇటువంటి భరించలేనన్ని ఒత్తిళ్ల కారణంగా ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు క్రమంగా కరిగిపోయే ప్రమాదము లేకపోలేదు. ఇటువంటి కుటుంబాల్ని నెట్టుకు రావడం అంటే అది ఒక దేశాన్ని పాలించినంత కష్టం. మరి దేశంలోని 25 కోట్ల కుటుంబాల్లో కనీసం 20% ఇళ్ళు అంటే 5 కోట్ల ఫ్యామిలీలు ఇటువంటి భీకరమైన సంక్షోభాలతోనే గడుస్తున్నా అక్కడ సర్దుకుపోయే సామరస్యమైన సంకేతాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ విడాకుల కోసం వీధికెక్కేది 100కి 2.5% కుటుంబాలు మాత్రమే. ఇప్పుడు ఈ జీతాల చట్టం అంటూ పుట్టుకొస్తే ఈ వికటించే కుటుంబాల సంఖ్య పెరిగే ప్రమాదమూ లేకపోలేదు. ఇల్లాళ్లకు జీతాలు ఇవ్వాలన్న సర్కారీ వారి కుయుక్తులకు 10 పరకో ఆడాళ్ల ఓట్లు కురవచ్చు కాక, కానీ ఇంతకంటే ముందుగా భార్యలకు వాటా ఇచ్చేంత గొప్పగా భర్తల జీతాలు మెరుగయ్యే విధంగా ఏలిన వాళ్ళు యాక్షన్ తీసుకుంటే బెటరేమో. చదువులు, ఉద్యోగాల్లో సమానత్వం కోసం పోరాడుతున్న ఆడపిల్లల కోసం చట్టాలు చేస్తే ఇంకా బెటర్. నెల జీతం ఇంత చేతిలో పెట్టేసి దానికి గౌరవ పారితోషికం అంటూ మర్యాద పూర్వక పేరొకటి తగిలించినంత మాత్రాన సర్కారుడిది దొడ్డ మనసైపోదు. ఉన్నతమైన భార్య పోస్టును ఒక రోజు కూలీగా మార్చడం అంటే ఆమెను శాశ్వత బానిసగా చూడాలన్న దురుద్దేశమే కనిపిస్తోంది. ఫీమేల్ పాపులేషన్ మీద అంతగా ఆసక్తి చూపాలనుకుంటే ఆడపడుచులకు ఎన్టీఆర్ ప్రసాదించిన ఆస్తి హక్కును సక్రమంగా అమలయ్యేలా చూడండి. 1/2 శతాబ్దం నుంచి ఇంటింటిని ఏడిపించి చంపేస్తున్న వరకట్న సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టండి. అంతేకాని ఓట్ల కోసం ఇలా ఇళ్లలోకి, ఇల్లాళ్ల జీవితాల్లోకి మాత్రం జొరబడకండి. జీతం కాదు కావాల్సింది, జీవితాన్నివ్వండి.